హాయ్ అండి, అందరికీ ఏం చేస్తున్నారు? పనులన్నీ అయిపోయినాయా లేదా అండి? ఇదివరకు రోజుల్లో ఆడవాళ్ళకి ఇప్పుడు మనకి చాలా తేడా ఉందండి. ఇదివరకు రోజుల్లో ఆడవాళ్ళు ఉదయం లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకునే వరకు చాలా పనులు చేసేవారు. ఒళ్ళోంచి పనులు చేస్తూనే ఉండేవారు. అయినా సరే వాళ్ళకి స్ట్రెస్ అంటే ఏంటో తెలీదు. మనకి ఈ రోజుల్లో అన్నట్లకి మిషన్లు వచ్చినాయి. ఓకే, ఒప్పుకుంటాను. మిషన్లు అయితే వచ్చినాయి కదా అండి. నిజంగా ఫిజికల్ వర్క్ అయితే చాలా తక్కువ ఉంటుంది, కానీ మెంటల్లీ చాలా స్ట్రెస్ అయితే ఉంటుంది. ఈ విషయం విని ఏమనుకుంటారంటే, స్ట్రెస్సే ఉంటుందమ్మా, అసలు పొద్దున్న లేచి వంట చేసుకొని ఇల్లు చక్క పెట్టుకోవడానికే స్ట్రెస్సా, ఇంకేం చేస్తారు, ఎందుకు పని చేస్తారు మీరు అనేటువంటి వర్డ్స్ని మనం వింటూ ఉంటాం. సపోజ్ ఎవరితోనైనా షేర్ చేసుకుంటూ ఉంటే. ఇదివరకు రోజులకి ఇప్పటికీ తేడా ఏంటంటే అండి, ఇప్పుడు వంట చేసేటప్పుడు ఇదివరకు రోజుల్లో పెద్ద ఆలోచించాల్సిన పనే ఉండేది కాదండి. జస్ట్ నార్మల్గా వంట చేసేయడం, పెట్టేయడం. ఇప్పుడు అలా కాదు. వంట చేయాలి అంటే ఆడవాళ్ళ మనసులోని నిజంగా ఒక యుద్ధమే జరుగుద్ది అనమాట. మనం పెట్టేది హెల్దీయా కాదా, ఇఫ్ సపోజ్ మనం పెట్టేది హెల్దీ అయ్యుండి పిల్లలు తినకపోతే అది వాళ్ళు తినేలాగే ఎలా చేయాలి ప్రతి పూటకి. ఇదివరకు రోజుల్లో స్నాక్స్ కోసం పెద్ద ఎవరు ఏం ఆలోచించేవారండి. అయితే ఇంట్లో చేసినటువంటి సున్నుండలో జంతికలు పెట్టేసేవారు, లేదంటే బయట మామిడికాయ ముక్కలు, ఉసిరికాయ ముక్కలు, రేగుడియాలు ఇలాంటి ఫుడ్ ఏదో ఒకటి స్నాక్స్ కింద దొరికేది. అలాగే డ్రింకులు కూడా, అంటే డ్రింక్ చేయడానికి కూడా బయటికి వెళ్తే ఏం దొరికేదండి ఇదివరకు రోజుల్లో? మజ్జిగ కానీ, లేదు అంటే లస్సీ, లేదు అంటే నిమ్మరసాలు, నిమ్మ సోడాలు, కొబ్బరి బొండ నీళ్ళు, చెరుకు రసాలు ఇలాంటివి ఉండేవండి బయట. బట్ ఇప్పుడు స్నాక్స్ అన్నీ కూడా కెమికల్స్తో నిండిపోయినటువంటి ప్యాక్డ్ ఐటమ్స్, లేదు అంటే మాజాలు, ఇంకా ఫ్రూటీలు ఇలాంటివన్నీ ఉంటున్నాయి. సో వాళ్ళని స్నాక్స్ కూడా మనం ఇంట్లోని అది హెల్తీయా కాదా అని బుర్రలో పెట్టుకొని ప్రిపేర్ చేయాల్సి వస్తుంది. అంటే మనం గరిటె తిప్పాలి అంటే ఫస్ట్ మన బ్రెయిన్లో ఒక 100 ఆలోచనలు తిరుగుతూ ఉంటాయి. ఆ తర్వాత మాత్రమే మనం గరిటె తిప్పాల్సి వస్తుందన్నమాట. అదొక్కటనే కాదండి, ఇదివరకు రోజుల్లో ఆడుకోవడానికి పిల్లల్ని బయటకు పంపించేవాళ్ళు. అసలు ఏం ఆలోచించేవారండి మన పేరెంట్స్ టైంలోని? ఒకసారి జస్ట్ నార్మల్గా పక్కింటికి పంపించడమో, బయట ఆడుకోవడమో జరిగేది. ఇప్పుడు రోజుల్లో అసలు అలా పంపించగలుగుతున్నామా అండి? ఇఫ్ సపోజ్ పిల్లలు అవుట్డోర్ ఆడుకోవాలి అంటే మాత్రం మనం కూడా వెళ్ళి వాళ్ళ దగ్గరే ఉండి మట్టిలో చేతులు పెడుతున్నారా ఏంటి ఇవన్నీ చూసుకోవడం. ఇఫ్ సపోజ్ మట్టిలో కట్ట చేతులు పెట్టారంటే ఇంటికి రాగానే వాళ్ళకి స్నానాలు చేయించి అవి చేయించి అసలు మచ్చ స్ట్రెస్ ఉంటుంది. ఏముంది, ఏం పని ఉంది, పిల్లల్ని చూసుకోవడం కూడా పెద్ద స్ట్రెస్సా, కన్న పిల్లల్ని కూడా చూసుకోలేరా అని మాటలు వదిలేస్తూ ఉంటారన్నమాట అండి. కాలం మారిందండి. శరీరానికి పనులు అయితే తగ్గినాయేమో కానీ బ్రెయిన్ మీద మచ్చ స్ట్రెస్ అయితే పడిపోయిందనమాట. సో కాలాన్ని బట్టి మనుషులు మారుతున్నారు. మనుషులు చేసేటువంటి పనులు, ఆలోచన విధానాలు అన్నీ మారుతున్నాయి. సో ప్లీజ్ మీరు కూడా మారండి. ఆడవాళ్ళని అంత చులకనగా చూడకండి. వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి.